తెలంగాణలో పంట రుణాల మాఫీకి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించుకుంది. తెలంగాణలో పంట రుణాల మాఫీకి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించుకుంది. తెలంగాణలో పంట రుణాల మాఫీకి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేబినెట్ సమస్యలు మాత్రం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 9, 2023కు ముందు ఎవరైతే రుణాలు బ్యాంకులలో తీసుకుంటారో వాటికి సంబంధించిన మాఫీ చేయాలని చెప్పేసి కూడా ఆ కేబినెట్ ఇప్పటివరకు నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇంకా అంటే దీనికి సంబంధించినందుకు మాత్రం ఒకేసారి ఒక్క విడతలో మాత్రం రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తుంది. కాబట్టి ఇప్పటివరకే ఆ కేబినెట్ సమావేశాల్లో మాత్రం ఈ అంశమైన కీలకంగా ఈ చర్చ అనంతరం మాత్రం అంటే ఆగస్టు 15 లోపు కూడా పంటలకు సంబంధించిన రుణాలు మొత్తం మాఫీ చేస్తామని చెప్పి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం ప్రకటించిన వరకు ఎవరైతే రుణాలు తీసుకుంటారో వాళ్ళందరూ కూడా మాఫీ చేస్తామని చెప్పి కూడా ప్రకటించిన నేపథ్యంలో మాత్రం ఎప్పుడు అంటే ఆగస్టు మొదటి వారంలో మాఫీ చేస్తారో లేకపోతే 2వ వారం వరకు మాఫీ అయిపోయాయనే దాని పేరులో ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఇప్పుడైతే రైతులకు సంబంధించిన అంశం పేరు కూడా కీలకంగా కేబినెట్ లో కూడా చర్చిస్తున్నారు. రుణమాఫీకి సంబంధించిన ప్రజలందరూ కూడా ఇప్పటివరకు ఎదురు చూస్తున్నారు. రైతులు ఎవరైతే రుణాలు తీసుకుని ఉంటారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయబోతుంది, 2 లక్షల రుణాలకు సంబంధించిన దానిపైన కూడా ఇప్పుడు క్లారిటీ ఇస్తున్న దానిపైన కూడా ఇప్పటివరకు వెయిట్ చేస్తున్న నేపథ్యంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.